హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసానండి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, మేమైతే దుబాయ్కి వెళ్తున్నాము అని చెప్పేసి. సో అందులో భాగంగానే ముందు రోజే మంచిగా లగేజ్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని ముందు రోజే అన్నీ సిద్ధం పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్స్డే మార్నింగే 5 o'clock అయితే లేచాం అనమాట. సో 5 o'clockకి లేచి అందరం స్నానాలు అవన్నీ అండ్ అలాగే ఆ రోజు ఎక్కడ ఆగుతామో ఎన్నింటికి వెళ్తామో దుబాయ్కి తెలియదు కాబట్టి సో కొంచెం పులిహోర అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే మా ప్లాన్ ఏదైతే ఉందో అంటే మేము ట్రిప్ వేసుకున్నాం కదండి ఒక 3 days. అందులో స్టార్టింగ్ వెళ్ళే రోజే మేమైతే టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. సో అబుదాబీలో మన హిందూ టెంపుల్ ఒకటి ఉంది, బాబ్స్ హిందూ మందిర్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ దుబాయ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే అనుకున్నాం అనమాట. సో ఎలాగో వెళ్ళేది హిందూ టెంపుల్కి కాబట్టి మంచిగా శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఇచ్చేసుకున్నాము. సో మా పిల్లలకు కూడా సఫారీ డ్రెస్ ఒకటి వేశాను, మా హస్బెండ్ కూడా అలాగే రెడీ అయ్యారు. సో మంచిగా శారీ కట్టుకొని మార్నింగే 5 o'clock రెడీ అయిపోయి 6 o'clockకి అలా మేము ఇంటి దగ్గర 7 o'clock కల్లా రెడీ అయిపోయామండి. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని. సో 7కి స్టార్ట్ అయిన మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:15 ఇలా అయిందనమాట. సో టైం అయితే సో బాబ్స్ హిందూ మందిర్ ఇది దుబాయ్ UAE మొత్తానికి స్టోన్తో కట్టిన ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. సో దీన్ని రీసెంట్లీ 2024 February 14th దీన్ని ఓపెన్ చేశారనమాట. అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఇక్కడికి వచ్చారనమాట. ఆయన చేతుల మీదుగానే ఓపెనింగ్ అనేది అంతా జరిగిందనమాట. అయితే ఆ టైంలో మాకు వెళ్ళడం కుదరలేదు, అందుకని ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాము. సో అబుదాబీకి అంటే ఇంకా 1 hour జర్నీ చేస్తే మనకి దుబాయ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ టెంపుల్ దగ్గర నుంచి. సో అబుదాబీకి చెందింది అనమాట, UAEలో అబుదాబీ స్టేట్కి చెందింది. సో మేము ఉన్న దగ్గర నుంచి 3 hours మాకు జర్నీ అయితే పట్టిందనమాట. సో స్టార్టింగ్ మేము టెంపుల్ దగ్గర దిగ్గానే అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం ఎంతమంది ఉన్నాము ఏంటి, మన మెయిల్ ఐడీస్ అవన్నీ కూడా ఇచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసేసుకొని మేము అందరూ మంచిగా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదిగోండి వ్యూ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇది మన హిందూ టెంపుల్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి టూరిస్టులు ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తున్నారనమాట. సో హిందూసే రావాలని ఏం లేకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది, వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే ఇంకా గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చెప్పులు అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మనకి ఎంట్రీ టికెట్ అలాంటివి ఏమీ లేవండి, మొత్తం అంతా ఫ్రీనే ఇక్కడ అంతా కూడా. సో మనం ఏదైనా డొనేట్ చేసుకోవాలి అని అనుకుంటే అమౌంట్ కొంచెం డొనేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదండి, స్టార్టింగ్ వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. మంచిగా వాటర్తో చుట్టూ వైట్ మార్బుల్. సో ఇదంతా కూడా భలే అనిపించింది నాకైతే, చాలా 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 బాగా నచ్చేసింది అనమాట. సో చూసారు కదా, మేము ఎంటర్ అవ్వగానే వ్యూ ఇలా కనిపిస్తుంది మనకి. ఆ గోపురాలు మొత్తం 7 ఉన్నాయండి గుడికి. ఇది బాబ్స్ హిందూ మందిర్ అనమాట. సో దీన్ని స్వామినారాయణ్, ఈ టెంపుల్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే స్వామినారాయణ్ అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో UAEలో ఒక హిందూ మందిరం అనేది ఉంది అని అంటే, టెంపుల్ అనేది ఉంది అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. సో ఎర్రటి ఎండ అండి పైన అంతా కూడా. అమ్మ బాబు ఇక్కడ చెప్పులు లేకుండా ఎలా నడవాలి అని మేమైతే ఫీల్ అయ్యాము. కానీ నిజానికి అక్కడ అడుగు పెట్టగానే మన కాలు అస్సలు కాలనే కాలదనమాట. ఇంత ఎర్రటి కూడా ఎండలో కూడా మన కాలు కాలకుండా అంత బాగా కింద ప్లాన్ చేశారు. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆ వైట్ కలర్ టైల్స్ అయితే ఏవైతే ఉన్నాయో సో అదంతా కూడా ఆర్టిఫిషియల్గా డిజైన్ చేయించి మనకి బయట చుట్టూ అంతా కూడా అదే వేశారంటండి. కింద అక్కడ మనం ఏదైతే ఎండ పడుతుందో ఆ ఏరియా మొత్తం అస్సలు కాలదనమాట. సో దాన్ని అలా ప్లాన్ చేయించారంటండి. సో వాళ్ళే తయారు చేయించి ఇక్కడ 6 months కంటిన్యూస్లీ మనకి ఓన్లీ ఎండాకాలమే ఉంటుందన్నమాట, సమ్మర్ సీజనే ఉంటుందన్నమాట. సో
ఆ ప్రాంతానికి తగ్గట్టుగా అక్కడ అలా డిజైన్ చేయించి వేయించారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం టెంపుల్ లోపలికి చెప్పులతో అయితే వెళ్ళం కదండి. సో అందుకని బయటంతా కూడా అలా ప్లాన్ చేశారనమాట. లోపలికి మనకు ఎంటర్ అవ్వగానే 7 గోపురాలు అని చెప్పాను కదండి. 7 గోపురాలకి తగ్గట్టుగా మనకి 7 మన హిందూ దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. 7గురిని పెట్టారు. సో లోపల అసలు కెమెరాస్ ఎలా లేవు. నేనైతే చాలా సీక్రెట్గా దీన్ని తీసాను అనమాట. అయితే లోపల మొత్తం కూడా మనకి వైట్ మార్బుల్ ఉంది. సో ఈ వైట్ మార్బుల్ ఇదంతా ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇటాలియన్ వైట్ మార్బుల్ అంటండి. సో చాలా బాగుందన్నమాట. ఇదంతా కూడా చాలా 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 బాగా అనిపించింది. ఈ 7 హిందూ టెంపుల్స్ ఏంటి లోపల ఉన్నవి ఏంటి అని అంటే, సో స్టార్టింగ్ మనం వెళ్ళగానే శివుడు, పార్వతి, వినాయకుడితో మనకి స్వాగతం అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆ దేవుల్ని మనం దర్శించుకున్నాం. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి అండ్ అలాగే బలరాముడు ఉంటారనమాట. ఆ తర్వాత స్వామినారాయణ అండ్ అలాగే గుణాతీతానంద స్వామి అనేది అక్కడ దర్శించుకున్నాము. సో ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవితో ఉన్నారనమాట. ఆ తర్వాత రాధాకృష్ణులు అండ్ అలాగే అయ్యప్ప స్వామి, లాస్ట్ దాంట్లో మనకి రామ, సీత, లక్ష్మణులు అండ్ అలాగే ఆంజనేయ స్వామి వారు ఉన్నారనమాట. సో ఈ దేవుళ్ళన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ 1 by 1 చక్కగా దర్శించుకొని లోపలంతా తిరిగేసి వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇండియాలో లాగా పూజలు, పంతులు గారు ప్రజెంట్ అయితే లేరు. ఇంకా ముందు ముందు ఏమైనా పెడతారేమో నాకైతే తెలీదు. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ కొంచెం కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుందండి. లోపల కాసేపు కూర్చోవడానికి అయితే మేము వెళ్ళినప్పుడు అయితే అవ్వలేదు. ఎందుకంటే లోపల ఇంకా కొంచెం వర్క్ అయితే అవుతుందన్నమాట, చేస్తున్నారు. మ్యాక్సిమం లోపల వర్క్ అంతా అయిపోయిందండి, బయట కూడా అయిపోయింది. అయితే ఈ టెంపుల్లో లోపల వైట్ మార్బుల్ మొత్తం అంతా ఇటాలియన్ వైట్ మార్బుల్ అని చెప్పాను కదండి. బయట ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ అంటండి. అది మొత్తం కూడా రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇదంతా కూడా చాలా 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 బాగుంది. మొత్తం ఆ చెక్కుడు కానివ్వండి, అక్కడ మన సాంప్రదాయానికి తగ్గట్టుగా చిన్న అవన్నీ చెక్కినవి, అంటే విష్ణుమూర్తి అవతారాలు పెట్టడం కానివ్వండి, ఏనుగుల బొమ్మలు కానివ్వండి, అదంతా కూడా చాలా 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 అద్భుతంగా ఉంది. చుట్టూ కూడా చాలా బాగుంది. సో ఇదండి యూఏఈలో ఉండేటటువంటి స్వామినారాయణ్ టెంపుల్ అన్నమాట. బాబ్స్ హిందూ మందిర్ మన యూఏఈలో అబుదాబిలో ఉంటుంది. సో ఫస్ట్ డే మేము వెళ్ళేటప్పుడు ఈ హిందూ మందిర్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మూవ్ అయితే అయిపోయాం అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, ఈ టెంపుల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ అమూల్యమైన చేతులతో కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే మా ట్రెడిషనల్ లుక్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరు నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.